హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పురాణామృతం ఛానల్ నుండి మనము భారీ కుంభకర్ణుడి వీడియో ఇంతకుముందు పెట్టడం జరిగింది. ఒకవేళ మిస్ అయితే మీరు చూడండి. దాని కంటిన్యూషన్ ఇది. భారీ కుంభకర్ణుడి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. దాని గురించి పూర్తి వివరాలు ఆ వీడియోలోనే చెప్పడం జరిగింది. అక్కడి నుండి పెనుగొండకు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ పెనుగొండకు వెళ్ళేటువంటి రూట్ ఇది. చూడండి, ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ ప్రక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. రూట్ చాలా బాగుంది. అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి పెనుగొండ పట్టణానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. మ్యూజిక్ వింటూ రూటు ఎంజాయ్ చేయండి. కారులో వెళ్ళేవాళ్ళు, బస్సులో వెళ్ళేవాళ్ళకి అవగాహన ఉంటుందని ఈ రూటు పెట్టడం జరిగింది. చూడండి, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇది ధర్మవరం నుండి పెనుగొండ వెళ్ళేటువంటి రూటు.
ఇదిగోనండి పెనుగొండ వచ్చేసాము. ఇదంతా పెనుగొండ టౌను. ఇక్కడ నుండి విదురాశ్వత వెళ్ళాలంటే హిందూపూర్ వెళ్ళాలి. ఈ పెనుగొండ నుండి మనం శనీశ్వర ఆలయానికి వెళ్ళవచ్చు. పావగడ అనేటువంటి గ్రామానికి వెళ్ళాలి. ఇక్కడ ఈ పెనుగొండ నుండి అరగంటకు పావగడ బస్సులు ఉంటాయి. ఇక్కడి నుంచి పావగడ వెళ్ళడం చాలా సులువు. అది కర్ణాటక బోర్డర్లో ఉంటుంది, ఆంధ్ర కర్ణాటక బోర్డర్లో ఉంటుంది పావగడ. శనీశ్వర ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ శనీశ్వర ఆలయం కూడా మన వీడియోలో ముందు రాబోతుంది. మిస్ కాకుండా చూడండి, చాలా బాగుంటుంది. శని సింగనాపూర్ వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇంత సింపుల్గా ఆ శనీశ్వర ఆలయానికి వెళ్ళి మనకున్నటువంటి దోషాలను పోగొట్టుకోవచ్చు. మా పురాణామృతం ఛానల్ మిస్ కాకుండా చూడండి. ప్రతిరోజు వీడియో వస్తూ ఉంటుంది, తప్పనిసరిగా చూడండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. నేను ఈ లాడ్జిలో ఉన్నానండి, ఇలాహి అనేటువంటి లాడ్జిలో ఉన్నాను. రీజనబుల్గానే రేట్ చేశారు. పర్ డే 500 ఛార్జ్ చేశారు. రూమ్ చాలా బాగుంది. ఇదంతా ఒక లాడ్జి. నేను ఉన్నటువంటి రూము ఇది. పర్ డే 24 hours 500 ఛార్జ్ చేశారు. 500కి నాకు పర్వాలేదు అనిపించింది. ఇక్కడ నుండి మనం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా చిత్రీకరించడం జరిగింది. మీరు గట్టిగా ఒక లైక్ చేయండి, మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఎంతో ఖర్చు పెట్టి ఈ వీడియోలు తీస్తున్నాము. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఛానల్ నడపగలుగుతాను. తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ బంధువులకు షేర్ చేయండి. ఇదేనండి 500 రూము. ఎలా ఉందో కామెంట్ చేయండి.